బాబు ఇంకా లేదు హాస్పిటల్‌కి వెళ్దాం అని చెప్పి ఆన్‌లైన్‌లోనే అపోలో హాస్పిటల్‌కి ఫస్ట్ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఇలా మా మదర్ కండిషన్ ఇలా ఉందండి అంటే తీసుకురండి అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ లాగా ఇచ్చారనమాట. పేషెంట్ అనమాట. మీరు మధ్యలో ఏమి అబ్జెక్షన్ పెట్టకుండా అని చెప్పి ఒక లెటర్ ఇస్తే మా మమ్మీని నేను బాబు బయలుదేరాం అనమాట. వెళ్తే చ ఎమ్మటే ఇంజెక్షన్స్ చేశారు. స్కానింగ్ అది తీయాలండి రేపు మార్నింగ్ అని చెప్పానంటే చూసాక బయాప్సీ చేయాలండి ఒకసారి అని చెప్పానన్నారు. ఇదేంటి బయాప్సీ అంటున్నారు అని చెప్పి నాకు చాలా ఆందోళనగా అయింది. హాస్పిటల్‌లో కూడా బాబుని లోపలికి రానివ్వలేదు. మమ్మీని, బాబుని కూడా లోపలికి రానివ్వలేదు. బయటే ఉంచారు. కరోనా కదా అసలు ఎవ్వరిని రానివ్వట్లేదు. ఓన్లీ పేషెంట్‌నే తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడంతా కరోనా టైం కదండీ! 1 వీక్ వరకు మెడిసిన్స్ ఇస్తాము. తర్వాత బయాప్సీ టెస్ట్ అయితే మీరు చేయించుకోవాలని చెప్పారనమాట చెన్నైలో. చెప్పారు. సరే మా మెడిసిన్స్ ఏదో ఇచ్చారు. ఆ నైట్ కొంచెం 1 అవర్ అది అలా ఉంచారు. తర్వాత మళ్ళీ పంపించేసారు. ఇంటికి పంపించేసారు నన్ను. పంపించాక సరే మళ్ళీ ఓ 10 రోజులు అయిపోయాక ఈ లాక్‌డౌన్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో నేను బాబు హైదరాబాద్ వచ్చేసాం. తర్వాత చేయించుకోవచ్చులే అని చెప్పి వచ్చేసాము. అంతలోనే ఇదే బాబాగారికి రెగ్యులర్‌గా నేను చేస్తానని చెప్తున్నాను గదా! పూజ. అలాగే బాబాగారు భగవంతుడు వ్యాధి నయం చేయనని వచ్చిందనమాట. బాబా నీ దయ వల్లే మరి ఇది మరి బయాప్సీ అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది బాబా. ఏమవుతదో ఏంటో అని చెప్పి చాలా ఆందోళన పడ్డాను. పడ్డాక మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అయిందనమాట హైదరాబాద్‌లో. ఇంకా బాబు స్టార్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మేడంకి అదే డాక్టర్‌కి చూపిస్తే ఆమె గూడా అదే సజెషన్ చేశారు. బయాప్సీ చేయాలి అని చెప్పి. బయాప్సీ అంటే అమ్మో! ఎలాగా అంటే అంత ఆందోళన చెందుతానే ఉన్నాను. కానీ టెస్ట్ అది అంతా చేసి రిపోర్ట్స్ వచ్చేటప్పటికి నార్మల్ అసలు ఏమీ లేదు. మీరేం భయపడక్కర్లేదు. ఆహ్, ఏదో అంటారు కదా! చిన్న చిన్న గడ్డల్లాగా ఉంటాయి. అయి మేము రిమూవ్ క్లీనింగ్ చేసేసాము. మీరేం ప్రాబ్లమ్ అక్కర్లేదమ్మా. మళ్ళీ సంవత్సరానికి టెస్ట్‌కి రండి. ఏమీ లేదు మీకు అని చెప్పి అనేంత వరకు కూడా ఊపిరి పీల్చుకోలేదు. అప్పుడు తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఆహా! అస్సలు ఇంకా అప్పటినుంచి మళ్ళీ అసలు కనబడనే లేదు ఇంకా. ఆ డాక్టర్ మెడిసిన్ ఇచ్చింది. ఒక 15 డేస్‌కి అంతే ఇచ్చింది. ఇంకా అప్పటినుంచి అసలు మళ్ళీ నేను చెకప్‌కి వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళాలి. బట్ వెళ్ళలేదు. బాబా గారు ఎప్పుడైతే భగవంతుడు వ్యాధిని నయం చేయమని వచ్చిందో ఓకే. నాకైతే బాబా చూసుకున్నారు, రక్షించారు అని చెప్పి నమ్మకం అయితే ఏర్పడిపోయింది. అసలు చాలా భయం వచ్చింది మైండ్‌లో. ఏదో ప్రాబ్లమాటిక్ అవుతది ఏంటా సరే ఏదైనా కూడా మనం సివియర్‌గా అయినప్పుడు ఏదో జరిగి ఉంటది అనే అనుమానం ఉంటది కదా మనిషికి. చాలా అందులో అక్కడ చెప్పారు, చెన్నైలోనూ చెప్పారు, హైదరాబాద్‌లోనూ కూడా చెప్పారు. 2 చోట్ల బయాప్సీ చేయాలని చెప్తున్నారంటే ఏంటా మనకేం తెలియదు కదా. ఇన్నర్‌లో అసలు ఏం జరుగుతాయో ఏంటనేది బాడీకి మనకేం తెలియదు కదా. పెయిన్ అయితే ఏ విధమైన పెయిన్ లేదు. మా బయాప్సీ నిజంగా డాక్టర్ చేసినప్పుడమ్మా అసలు కొంచెం కూడా పెయిన్ రాలేదు. మరి బాబా నాకు తోడున్నారో మరి నాకు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు గానీ నిజంగా ఆయనకి ఎంత సేవ చేసినా కూడా నాకు సరిపోదు. నేను చెప్తున్నాను కదా. కొంచెం కూడా పెయిన్ రాలేదమ్మా. అంటే ఎనస్థీషియా ఇచ్చారు. ఇచ్చి ఆ ఎనస్థీషియా అయిపోయాక కూడా అసలు నాకు పెయిన్ అంటే ఏంటో తెలియదు. బాబే అంటున్నాడు అంత తేలిగ్గా ఈజీగా ఎలా నడిచి వచ్చేస్తున్నావు అమ్మా అని చెప్పాను అన్నాడు బాబు కూడా. అన్నాక సరే నాన్న ఏదైనా బాబా గారి దయ్యే. ఆయన ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం. ఏమీ లేదు. వారం రోజులకి మళ్ళీ రిపోర్ట్ రావడం. మనం చేశాక వారం రోజులకి రిపోర్ట్ రావడం. అమ్మో ఆ వారం రోజులు టెన్షనే. ఎలా ఉంటదా ఏంటా ఏం రాబోతుంది రిపోర్ట్ బాబా నువ్వే చూడాలి అంటే ఇలాగ ఈ సందేశం ఇచ్చారనమాట. ఇంకా అప్పుడు బాబా మీద నమ్మకం ఉంది కదా సరే ఏం అవ్వదు అని అనుకొని చూస్తే రిపోర్ట్ అయితే నార్మల్. మేడం అన్నారు డాక్టర్ మేడం ఒక 1 ఇయర్ ఎవ్రీ ఇయర్ కి చెకప్ కి రండి చాలమ్మా ఏం ప్రాబ్లం లేదు అసలు మీరేం భయపడొద్దు అని చెప్పారు. ఇంకా ఆ రోజు అయితే అన్నం కూడా తినలే అంత హ్యాపీగా అనిపించింది. ఏ ప్రాబ్లం లేదమ్మా అసలు లేదు. చెప్తున్నాను కదా ఆయన వెన్నంటి ఉండి కాపాడుతాను అన్నప్పుడు ఏమి భయం రాదు. భయం అయితే వస్తుంది మనసులో ఏదన్నా తెలిస్తే భయం అనేది వస్తుంది. అసలు అట్లాంటి భయం ఏం లేదు. బాబానే ఉన్నారు అంతే. అమ్మవారు తోడున్నారు, బాబా ఉన్నారు. ఇంకంతే ఆయన ఇద్దరిని నమ్ముకొని ఉన్నాను. నాకు ఇద్దరు నన్ను నడిపిస్తున్నారు ఈ జీవితాన్ని. ఇంకా అంతే. బాబా జీవిత చరిత్రలో కూడా ఎవరికన్నా జ్వరం వచ్చినా ఏమన్నా వ్యాధి వచ్చినా వెంటనే తను తీసుకుంటారు. ఆ ప్రారంభం తీసుకుంటారు. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఎవరికన్నా ఏమైనా జరిగినా మేబీ అయ్యుండొచ్చు. ఎందుకంటే నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఫలం అది. బాబాని నమ్మితే నేను చెప్తున్నాను కదా నేనే అక్షర సత్యం. నాదే చాలు ఎగ్జాంపుల్ నా వరకే చాలు ఇంకెవరిదో తీసుకోవక్కర్లేదు. అంతే చెప్తున్నాను కదా బంగారు బాటే అవుతుంది. హడ్డీల్స్ వస్తాయమ్మా మనకి కష్ట సుఖాలు వస్తాయి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. దాన్ని ఛేదించుకునే శక్తి కూడా బాబానే ఇస్తారు. మరీ అంత ఒకసారి ఎప్పుడైనా ఇంకా లేదు భరించలేని బాబా అని నా బాధ వచ్చేసే లోపే బాబా తీర్చేస్తారు. అది ఏదో ఒక విధంగా సందేశం ఇచ్చేస్తారు. నువ్వు అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు నేనున్నాను కదా నీకు
నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి అలాగే ఇచ్చేస్తారు. ఏ ఫోన్ తీయండి, లేకపోతే పుస్తకం తీయండి, ఏదన్నా తీయండి, ఆ సందేశం ఖచ్చితంగా వచ్చేస్తుంది. నా ఆలోచన ఏదైతే ఉందో అది చెప్పేస్తారు బాబా. ఖచ్చితంగా చెప్తారు. ఈ మధ్య 2, 3 కూడా అలాగే జరుగుతున్నాయి. ఏదన్నా బాధ ఉంది అన్నప్పుడు ఆయన అదే చెప్తున్నారు. ఇది అసలు నా మనసులో అంత ఎలా కనుక్కొనిపెట్టుకున్నారు బాబా, ఖచ్చితంగా తెలిసిపోయింది. అదే చెప్తున్నారు. ఇంకా బాబా చెప్పాక ఇంకా అసలు తిరుగులేదు కాదు అసలు. ఇంకా నేను ఇంకా ఏమనాలో కూడా నాకు తెలియదు. నా మనసులోది ఆలోచన తీసుకొని ఆయన చెప్తున్నారు అంటే ఇంకా భయపడక్కర్లేదులే, బాబా ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటాను అనమాట. ఓకే అమ్మా, తర్వాత సందేశం చూద్దాం. చెప్పండి అమ్మా. నీ మనసులో అనేకమైన అనవసరపు ఆలోచనలు వస్తున్నాయి, అందువల్లే నేను ఇక్కడికి పంపి నీ మనస్సును స్థిరపరిచితిని. అంటే ఇది ఏ సందేశంలో బాబా మీకు ఇచ్చారు? అంటే ఆ టైంలో మీరు షిరిడికి వెళ్ళి ఉంటారు కదా? కాదు 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 మామూలుగా రెగ్యులర్ గా చేసి ఆఫీస్కి వెళ్ళడం, రావడం, ఇంట్లో పూజ చేసుకోవడం, లేకపోతే బాబు దగ్గరికి వెళ్ళడం. బాబు హాస్టల్లో చదువుతూ ఉండేవాడు కదా, బాబు దగ్గరికి వెళ్ళడం, ఇలాగే ఇదే రొటీన్ లైఫ్, ఇంకేముంటది. అలా చేస్తా ఉంటే ఎప్పుడు రెగ్యులర్ గా నేను ఆఫీస్కి వెళ్లే ముందు బాబా గారి గుడికి వెళ్తాను. ఆఫీస్ 9కి అయినా సరే 8కి ఫస్ట్ గుడికి వెళ్ళిపోతాను. గుడికి వెళ్ళేసి బాబా దర్శనం చేసుకుని నేను ఆఫీస్కి వెళ్తాను అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తాను. ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తా ఉంటా. అలా గుడికి రోజు అలా వెళ్తా ఉంటే గుడి దగ్గర ఒక తెలిసిన ఆమె కాలం చెందారనమాట. కాలం చెందితే నేను ఆ రోజు కరెక్ట్గా ఇంకొక అరగంట ముందు ఆమెను చూసా. ప్రాణం అయితే ఉన్నది. తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత తెలిసింది ఆమె కాలం చెందారని చెప్పి. ఆమెను చూసినప్పుడు నాకు బ్రెయిన్లో ఆమెది ఆ పిక్చర్, ఆ ఫేస్ పడిపోయి